శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో లక్ష తులసి పూజ కుంకుమార్చన మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ధనురాస్మ ఏకాదశిని పురస్కరించుకొని లక్ష తులసి పూజ నిర్వహించామన్నారు అర్చకులు. అన్న సమారాధనలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బాలభక్త సమాజం అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరమ పవిత్రమైనటువంటి పావన గోదావరి తీర క్షేత్రమైన అమలాపుర పట్టణానికి ఎందరెందరో వేద విద్యా పారంగతులకు మహాపండిత సృష్టులకు రాజకీయ దురంధరులకు పేరెన్నికైనటువంటి స్వర్గసీమ మా కోనసీమ ముఖద్వారమైన అమలాపుర పట్టణంలో దాదాపు 225 సంవత్సరాల నుంచి భూపాయగ్రహారం సీతారామచంద్రస్వామి వారి యొక్క మాసాన మార్గశీర్షోహం మాసాల్లో మార్గశీర్షోహాన్ని ఉన్నానని చెప్పేసి శ్రీమన్నారాయణమూర్తి ఈ యొక్క ప్రీతికరమైన రోజుల్లో మొట్టమొదటి రోజుగా మహర్నవమి ఆ రోజున స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తులందరి చేత 2 స్వామివారు గ్రామోత్సవంగా ఊరేగింపు గ్రామాన్ని ఎరిగింపజేయడం గ్రామోత్సవం. ఇవాళ ఏకాదశి మహాపర్వణం, అలాగే గురువారం స్వాతి నక్షత్రం ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుల్లో ఈరోజు శ్రీరామచంద్ర స్వామి వారికి ఉదయం 9:30 నుంచి విశ్వక్సేనారాధన, అలాగే పుణ్యాహవాచనం, స్వామివారి దివ్యతేజ ప్రకాశిత్యర్థం పంచామృత మండపారాధన, స్వామివారి మూర్తి ఆవాహన యోగ బలసిత్యర్థం కుంభపూజా కార్యక్రమం, విశేష శ్రవణము, అలంకార సేవ, తదుపరి స్వామివారికి బాలభోగ నివేదన, స్వామివారికి ప్రీతికరమైనటువంటి లక్ష తులసి దళాలతో లక్ష తులసి పూజా కార్యక్రమం, అమ్మవారికి భక్తు